హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో రెసిపీ ఏంటో చూడండి. చూసి గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు కాకరకాయ రెసిపీ అండి. నాకైతే కాకరకాయ చాలా ఇష్టము. మా పాప ఈ మధ్య స్కూల్‌లో కాకరకాయ తినిందంట. చాలా బాగా నచ్చింది. "అమ్మ నాకు కాకరకాయ చెయ్యి" అని చెప్పింది. సరే తన కోసమయితే కాకరకాయ కొంచెం వెరైటీగా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్టు కాకరకాయ మీదున్న గరుకు మొత్తం కూడా ఇలాగా పీలర్‌తో పీల్ చేసేసుకోవాలి. మనం కాకరకాయ ఫుల్ చేయట్లేదండి ఇక్కడ. ముక్కలుగా చేసుకొని చేస్తున్నాను. చిట్టి కాకరకాయలైతే కాయ మొత్తం చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టము? కాకరకాయ తింటే చాలా మంచిదండి. ఇంకా ఈ కాకరకాయ పైన గరుకు మొత్తం కూడా పీలర్‌తో పీల్ చేసేసుకొని చక్కగా ముక్కల్ని ఇలాగా కట్ చేసుకోవాలి. నేనిక్కడ ముక్కలు పలుచగా కట్ చేయట్లేదండి. మందంగా కట్ చేస్తున్నాను. ఇక ఈ కాకరకాయలు మొత్తం కూడా చక్కగా నీట్‌గా తలా, తోక కట్ చేసుకొని, పీల్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలకి మధ్యలో మనకి విత్తనాలుంటాయి కదండీ! ఆ విత్తనాలు మొత్తాన్ని కూడా తీసేసి ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఇలాగ మనకి స్టఫింగ్ కోసం ఖాళీ అయితే పెట్టుకోవాలి. విత్తనాలున్నా ఇంకా బావుంటుందండి. ఈరోజు నేను స్టఫ్డ్ కాకరకాయ అయితే చేస్తున్నాను. దానికోసం ఇంకా పాన్ పెట్టుకొని దాని మీద ఒక స్పూను మినపప్పు, జీలకర్ర, ధనియాలు 2 స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 స్పూను వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిల్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి చక్కగా వేయించుకోవాలండి. మనకి కాస్త కలర్ మారుతాయి. ఇలా కలర్ మారినప్పుడు పాన్ నుంచి వీటిని సెపరేట్ చేసుకోవాలి. తరువాత అదే పాన్‌లోకి ఒక 2 స్పూన్ల ఆయిల్‌ని వేసుకుందాం. ఆయిల్ వేసుకొని పెద్దుల్లిపాయని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఆయిల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మనం కాకరకాయలో స్టఫింగ్ కోసం ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాం. ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు, ఇంకా ఒక నిమ్మకాయ సైజులో చింతపండు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను స్టఫ్డ్ కాకరకాయ చేస్తున్నానండి. ఈ స్టఫ్డ్ కాకరకాయ కోసం స్టఫింగ్ కోసం ఇవన్నీ ముందు ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇక ఉల్లిపాయలు కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలైతే మనకి కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనం ఆ ఉల్లిపాయలని సెపరేట్ చేసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ! గింజలన్నీ కూడా వాటిల్లో మీదకి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. మనకి ఈ ఆనియన్స్ ఇవన్నీ చల్లారే వరకు పక్కనుంచుకోవాలి. చల్లారిపోయాక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే మిక్సీ కాలిపోతుందండి. వేడిగా ఉన్నప్పుడు పట్టొద్దు. తర్వాత అదే పాన్‌లోకి ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలున్నాయి కదండీ! ఆ ముక్కలన్నిటిని కూడా ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ముక్కలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. పైన గరుకుగా ఉన్న పార్ట్ మొత్తం కూడా పీల్ చేసేసుకొని, మధ్యలో విత్తనాలు తీసేసుకొని స్టఫింగ్ కోసం అలా ఎంప్టీగా పెట్టాను. ఈ ముక్కలన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఒకవైపు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ చక్కగా పరుచుకున్నానండి నేను బాండీలో. ఇక్కడ నేను పండిపోయిన కాకరకాయ కూడా వేశాను. కానీ పచ్చి కాకరకాయలు చాలా వరకు బావుంటుంది. పండు కాకరకాయ కూడా బావుందండి. ఇక ఇవి వేగుతూ ఉంటాయి కదండీ! దీనిలో స్టఫింగ్ కోసం మనం నెక్స్ట్ ప్రిపరేషన్ అయితే చేసేసుకోవచ్చు. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ముందుగా వేయించి పెట్టుకున్న పదార్థాలన్నీ కూడా చక్కగా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. తర్వాత దీనిలోకి ముడి కారం అండి ఒక స్పూన్ వేసుకోవాలి. పెద్ద స్పూను. మీరు తినే కారాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇంకా ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక స్పూనున్నర ఉప్పు అయితే యాడ్ చేశాను. సాల్టు, కారం, వెల్లుల్లి రెమ్మలు, పెద్దుల్లిపాయలు అన్నీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మన కాకరకాయ ముక్కలు వేగిపోతూ ఉన్నాయండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి కారం, వెల్లుల్లి కారం ముద్ద అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను స్టఫింగ్ కోసం ఉల్లి కారాన్ని అయితే వాడుతున్నానండి. ఉల్లి కారం కోసం ఈ ప్రిపరేషన్ మొత్తం చేసేసాను. మన కాకరకాయలు కూడా చాలా వరకు వేగిపోయాయి. వీటిల్ని 2 వైపులకి టర్న్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం.
ఇక దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్‌నైతే వేస్తున్నానండి. ముక్కలు కొంచెం త్వరగా వేగడానికి. ప్లస్ మన ముక్కలకి కొంచెం ఉప్పు పడితే మనం తినేటప్పుడు రైస్‌లో చాలా బావుంటుంది. ఇక ఈ కాకరకాయ ముక్కలు కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను ఆయిల్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నానండి. ఈ కాకరకాయలని కొంచెం ఫ్రై అయ్యాక రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యాక ముక్కలు మొత్తం కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలాగా కాకరకాయలు మొత్తం కూడా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం ఉంది చూడండి. ఆ ఉల్లికారాన్ని కాకరకాయ మధ్యలో ఇలాగా స్టఫ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి కూడా ఇలాగ కాకరకాయ పెట్టి ఆ ఉల్లికారం పెట్టి స్టఫ్ చేసుకుందాం. ఇలా స్టఫ్ చేయడం వల్ల మనం కలుపుకొని తినేటప్పుడు మనకి కాకరకాయ అనేది చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఈ రెసిపీ మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఈసారి కాకరకాయ కారం చూపిస్తానండి. ఇది స్టఫ్డ్ కాకరకాయ అనమాట. ఉల్లి కారం స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై అయితే చేశాను. ఇప్పుడు మనం ఇందాక ఆయిల్‌లో నుంచి కాకరకాయలు ఫ్రై చేసుకొని తీసుకున్నాం కదండీ! ఇక మిగిలున్న ఆయిల్‌లో ఈ కాకరకాయలు స్టఫ్ చేసుకున్న కాకరకాయలు మొత్తం వేసేసుకోవాలి. తర్వాత మిగిలిపోయిన ఉల్లికారాన్ని కూడా దాని మీద కొంచెం చల్లుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుందండి. దీన్ని మనం రైస్‌లో కలుపుకొని తిన్నా, పప్పులో వేసుకొని తిన్నా, అసలు ముద్దపప్పు ఈ స్టఫ్డ్ కాకరకాయ వేసుకొని తిన్నామంటే వండిన అన్నం మొత్తం మనమే తినేస్తామండి. అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ తిన్నా కూడా అంత ఇదిగా అనిపించదు. ఈ కాకరకాయ ముద్దపప్పు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బిర్యానీ తిన్నా కొంచెం వెగటుగా పొట్టలో ఏదో అనిపిస్తుంది కదండీ! అలా కూడా ఉండదు. కమ్మగా ఉంటుంది. పొట్టంతా కూడా హాయిగా ఉంటుంది. కాకరకాయ తినటం అనేది చాలా మంచిదండి. మన హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇక ఈ కాకరకాయలు కాస్త కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం. పెద్ద టైం పట్టదండి. మనకి కాకరకాయలు ఆల్రెడీ వేయించేసుకున్నాం కాబట్టి తొందరగానే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచేసుకోవాలి. మనం దీన్ని చక్కగా ఒక బాక్స్‌లో వేసుకొని ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకొని తినొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ ఉల్లి కారం చేసుకొని తింటాం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.